నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గడిచిన 4-5 రోజుల్లో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కొద్ది రోజుల కిందట కూడా బెంగాల్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అక్కడున్నటువంటి మతోన్మాద సంస్థలు జమాతే ఇస్లామీ కానివ్వండి, ఇంక్విలాబ్ మంచ్ కానివ్వండి, అలాగే ఇషాజతే ఇస్లాం కానివ్వండి, ఇలాంటి మతోన్మాద సంస్థలు భారత్కి వ్యతిరేకంగా, మోదీ సర్కార్కి వ్యతిరేకంగా చాలా నినాదాలు చేసే, ర్యాలీలు తీసాయి, బెదిరింపులు చేశాయి. తాజాగా మరొకసారి అలాంటి బెదిరింపులే ఢాకా వీధుల నుంచి మనకు వినిపిస్తున్నాయి. చాలా తీవ్రమైనటువంటి బెదిరింపులే. అయితే ఆ బెదిరింపులకు భయపడేటువంటి ప్రభుత్వం ఇక్కడ లేదు, భయపడేటువంటి నాయకుడు కూడా ఇక్కడ లేడు. కానీ ఒక పెద్ద కుట్ర అయితే మాత్రం భారత్కి వ్యతిరేకంగా జరుగుతోంది. ఈ సంస్థలన్నీ ఈ ర్యాలీల్లో, ఈ ధర్నాల్లో ఏం మాట్లాడుతున్నాయంటే చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. শুভেন্দু অধিকারী নির্বাচনে বিজয় হওয়ার পর মুসলমানদেরকে জয় শ্রীরাম বলতে বাধ্য করছে। মোদীকে ক্ষমতা থেকে নামিয়ে আমরা ভারতে ইসলামী পতাকা উদ্দিন করবো ইনশাআল্লাহ। তাহলে বাংলাদেশের জনগণ সে গজওয়াতুল হিন্দের ডাক দিবে, ভারতকে স্বাধীন করে টুকরো টুকরো করে দেবে ইনশাআল্লাহ। এখন চুপ থাকতে পারে না, কিন্তু আজকে বড় আফসোসের সাথে বলতে চাই, సువేందు అధికారిని సమాధి చేస్తాం బోర్డర్లో, అతని తల తీసేస్తాం. ఎందుకంటే ముస్లింల చేత బలవంతంగా జై శ్రీరామ్ నినాదాలు చేయిస్తున్నారు కాబట్టి సువేందు అధికారిని సమాధి చేస్తామని మాట్లాడుతున్నారు. మోదీని అంతం చేస్తాం, మోదీని గద్దె దించేస్తామని కూడా మాట్లాడుతున్నారు. బెంగాల్లో ఉన్నటువంటి ముస్లింలపై చెయ్యి వేస్తే సువేందు అంతు చూస్తాం అని కూడా మాట్లాడుతున్నారు. వి విల్ రిమూవ్ మోదీ అండ్ రైజ్ ఇస్లామిక్ ఫ్లాగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇస్లామిక్ జెండా ఎగరేస్తాం ఇన్షాల్లా అంటూ కూడా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఢాకాలో వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. భారత్ను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఇంకొక ముస్లిం లీడర్ మాట్లాడతాడు, భారత్ని ముక్కలు ముక్కలు చేస్తాం, టుకుడే టుకుడే చేస్తాం, భారత్పై గజ్వా ఏ హింద్ ప్రకటిస్తాం, అంటే భారత్పై దండయాత్ర చేస్తాం అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమేమి మాట్లాడుతున్నారంటే భారత్లో ఉన్నటువంటి మా ముస్లిం సోదరులు చాలామంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో, దేశవ్యాప్తంగా చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళందరి మద్దతు కూడా మాకే ఉంటుంది. మేమందరం కలుపుకున్న సుమారుగా ఒక 20 కోట్ల మందో 30 కోట్ల మందో ఉంటాం కాబట్టి మేమందరం కలిసి భారత్ను స్వాధీనం చేసుకుంటాం, భారత్ని ముక్కలు చేస్తాం అని చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేస్తూ ఇంకా ఏం హెచ్చరిస్తున్నారంటే మమతా బెనర్జీని మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలి. ఎలా చేయడం కుదురుతుంది? ఇదేమన్నా రాచరిక పరిపాలన? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి, ఓడిపోయాను, పక్కకు తప్పుకున్నారు, తప్పుకోవాల్సిందే. మమతా బెనర్జీని ముఖ్యమంత్రిని చేస్తారా, లేకపోతే మా తడాకా ఏంటో చూపిస్తామని చెప్పి ఈ మతోన్మాద సంస్థలన్నీ కూడా భారత్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయితే తాజాగా జరిగినటువంటి బెంగాల్లో జరిగినటువంటి పరిస్థితులు చూస్తే కూడా అసలు మమతా బెనర్జీ పైన ఈ మతోన్మాద సంస్థలకు ఎందుకంత ప్రేమ వలకబోస్తూ ఉన్నారు? మమతా బెనర్జీని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు కానీ, ఉగ్రవాద సంస్థలు కానీ ఎందుకు కోరుకుంటున్నాయి? ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా అత్తారింటికి వచ్చినట్టుగా అక్కడున్నటువంటి బంగ్లాదేశీలందరూ కూడా పశ్చిమ బెంగాల్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు అనేటువంటి విధంగా పరిస్థితి ఉండేది. స్మగ్లింగ్ జరిగేది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగేది, డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగేది, క్యాటిల్స్ గోవులు స్మగ్లింగ్ జరిగేది, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది, అక్రమ వ్యాపారం జరిగేది. ఇప్పుడు వీటన్నిటికీ కూడా తాళాలు వేసేసినట్టు అయిపోయింది. వాళ్ళ ఆటలు ఏం సాగట్లేదు. బంగ్లాదేశ్ పార్లమెంట్లోనే అఖ్తర్ హుస్సేని అనేటువంటి ఒక ఎంపీ మాట్లాడాడు. ఈ విషయాన్ని గురించి ఫలితాలకు ముందే మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. ఇక నుంచి కూడా అక్కడి నుంచి మనకు శరణార్థుల తాకిడి ఎక్కువవుతుంది డెఫినెట్గా. దీన్ని మనం ఏదో ఒకలాగా అడ్రస్ చేయాలి అని చెప్పి 2 ఎంపీలు మాట్లాడారు. బంగ్లాదేశ్ పార్లమెంటు వేదికగా మాట్లాడారు. కాబట్టి వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే భారత్లో ఏదో అశాంతి, అస్థిరత రేకెత్తించడానికి, వైలెన్స్ జరగడానికి, పర్టికులర్గా బెంగాల్ రాష్ట్రంలో ఏదో చేయడానికి కుట్రలు జరుగుతున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దానికి తోడు ఇక్కడ మన దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మమతా బెనర్జీ నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్లు కూడా తాజాగా ఆమె ఏం మాట్లాడుతున్నారంటే, ఆ మధ్యకాలంలో మీకు గుర్తునే ఉంటుంది, బంగ్లాదేశ్ స్టూడెంట్ యాక్టివిస్ట్, వాడు భారత ద్వేషి, భారత్ని ముక్కలు చేస్తామంటూ చాలా సార్లు మాట్లాడాడు. అతను ఉస్మాన్ హాడీ, స్టూడెంట్ లీడర్. అతను ఎవరో చంపేశారు. వాళ్ళకి విద్యార్థి సంఘాల్లో గొడవలు వచ్చి వాడు చచ్చాడు. ఇప్పుడు మమతా బెనర్జీ ఏం మాట్లాడుతున్నారంటే, ఈ ఉస్మాన్ హాదీ హత్య వెనక భారత్ హస్తం ఉంది,
రా హస్తం ఉంది, అమిత్ షానే ఇది చేయించారు. ఈ విషయాన్ని అప్పుడు అమిత్ షా నాతో అమిత్ షా ఈ విషయాన్ని ఎక్కడా బయటకు లీక్ కానివ్వకండి అని చెప్పారు. నేను గనక నోరు విప్పితే బంగ్లాదేశ్ భగ్గుమంటుంది. నాకు చాలా విషయాలు తెలుసు, కానీ నేను గనక ఒకసారి నోరు విప్పితే బంగ్లాదేశ్లో అగ్గి రాజుకుంటుంది, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు తారుమారవుతాయి, అందుకనే నేను నోరు విప్పడం లేదంటూ చెప్పకనే చెప్పినట్టుగా అగ్గి రాజేసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ముస్లిం మతోన్మాద సంస్థలకు జై బంగ్లాదేశ్ అని కూడా ఆమె మాట్లాడారు. భారత్ మాతాకి జై అనరు, జై భారత్ అనేటువంటి మాట ఎప్పుడు కూడా ఆమె నోటి నుంచి రాదు, కానీ ఐ లవ్ బంగ్లాదేశ్ అనేటువంటి మాట మాత్రం ఆమె తాజాగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మమతా బెనర్జీ మాట్లాడినటువంటి మాటలను ఎలా చూడాలి? ఇప్పుడు ఎలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే, జమాతే ఇస్లామీకి మమతా బెనర్జీకి లింకులు ఏంటి? ఉస్మాన్ హాదీ హత్య గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? భారత ప్రభుత్వమే చేయించింది, లేకపోతే అమిత్ షానే చేయించారనేటువంటి ఆధారాలు ఏమైనా మమతా బెనర్జీ చూపించగలరా? కేవలం చీకట్లో బాణం వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒక కోపాన్ని, ద్వేషాన్ని రగిల్చేలాగా. ఇప్పటికే అక్కడ అగ్నిజ్వాలలు రగులుకుంటున్నాయి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిం మతోన్మాద సంస్థలు భారత్ పైన అంతెత్తున లేస్తున్నారు, ఇక్కడ ఏదో చేస్తామని చెప్పి అంటున్నారు. దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మరొకసారి మమతా బెనర్జీ ఇక్కడి నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఉస్మాన్ హాదీ హత్యని భారతే చేయించింది, అమిత్ షానే చేయించిందని చెప్పి ఇవి మాట్లాడుతున్నారు. అంటే మరింత వాళ్ళని రెచ్చగొట్టడానికి, మరింత మీరు బోర్డర్ దాటి రండి అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మాటలు మాట్లాడిన తర్వాత, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మమతా బెనర్జీ పైన ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజానికి ఇంతకుముందు కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంతకుముందు ఆమె మాట్లాడినటువంటి మాట ఏంటంటే, హిందూ ధర్మాన్ని ఉద్దేశించి గంధాధర్మ్, డర్టీ రిలీజన్ అంటూ ఆమె మాట్లాడారు ఎన్నికల ప్రచార సమయంలోనే. అప్పుడు ఒక ఎఫ్ఐఆర్, ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు తాజాగా ఉస్మాన్ హాదీ హత్యకు సంబంధించి మమతా బెనర్జీ మాట్లాడినటువంటి మాటల విషయంలో కూడా మరొక ఎఫ్ఐఆర్ పోలీసులు నమోదు చేశారు. చాలామంది అంటున్నది ఏంటంటే, ఎందుకు మమతా బెనర్జీ ఇలా మాట్లాడుతున్నారు? ఆమె కావాలని అరెస్టు కావాలనుకుంటున్నారా? ఎందుకంటే ఆమె మొత్తం పార్టీ అంతా కూడా భూస్థాపితం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎమ్మెల్యేలు దూరం అవుతున్నారు, ఎంపీలు దూరం అవుతున్నారు, కార్పొరేటర్లు రాజీనామా చేస్తున్నారు. సో ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేసేటువంటి ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తున్నారా? ఆమె గురించి ఒక అంతర్జాతీయ అంశాన్ని తీసుకొని, బోర్డర్ ఇష్యూని తీసుకొని ఆమె అంతర్జాతీయ ఛానల్స్లో పడాలి, హెడ్లైన్స్ని గ్రాప్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఎందుకంటే మమతా బెనర్జీపై దేశద్రోహం కేసు పెడతారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే గనక ఆమె తీహార్ జైలుకు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అలాంటి కేసు పెడతారా? అంత సీరియస్గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అలాంటి పని చేస్తుందా అనేది ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎఫ్ఐఆర్లు అయితే నమోదయ్యాయి, బట్ ఎంత సీరియస్గా యాక్షన్ ఉంటుంది అనేది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు తేలాల్సినటువంటి విషయాలు ఏంటంటే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు, జమాతే ఇస్లామీ కానీ, ఇంక్విలాబ్ మంచ్ కానీ, అలాగే మిగిలినటువంటి ఉగ్రవాద సంస్థలకు, రాజకీయ పార్టీలకు మమతా బెనర్జీకి ఉన్నటువంటి లింక్ ఏంటి? అంత ప్రేమను మమతా బెనర్జీకి అనుకూలంగా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళకు అనుకూలంగా మమతా బెనర్జీ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు లింకులు ఏంటి? ఇది ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆధారాలతో నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె తప్పు చేశారని రుజువైతే తప్పకుండా ఆమె పైన దేశద్రోహం కేసు పెట్టాల్సిందే, తీహార్ జైలుకు పంపించాల్సిందే. ఇది నా మాట కాదు. భారత్లో ఉన్నటువంటి, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి యావత్ భారతదేశం టోటల్ హిందువులందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే మన పదవిని కాపాడుకోవడం కోసం, దేశ సార్వభౌమత్వాన్ని, దేశ సరిహద్దులని పణంగా పెట్టడం అంటే ఇది దేశద్రోహం కాక ఇంకేంటి? ఇదే విషయాన్ని ఈ రోజున మమతా బెనర్జీని కడిగి బారేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా, టీఎంసీ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారో చూడాలి. కేంద్ర ప్రభుత్వం, పర్టికులర్గా హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుందనేది చూడాలి. ఎందుకంటే పక్క దేశంలో, ఒక రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బంగ్లాదేశ్కి ఎందుకు? భారతదేశంలో ఎవరు, ఏ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అనేది మన అంతర్గత వ్యవహారం కాబట్టి, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మళ్ళీ మమతను ముఖ్యమంత్రి చేయాలి, సువేందు అధికారిని చంపేస్తాం, అతను తప్పించేసేయండి అనేటువంటి కామెంట్స్ అక్కడి నుంచి ఎందుకు వస్తున్నాయి? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది కేవలం బంగ్లాదేశ్లో జరుగుతోంది కాబట్టి బంగ్లాదేశ్ ఒక్కటే దీనికి లింక్ అయి ఉందా అంటే డెఫినెట్గా కాదు. దీనికి తోడు డెఫినెట్గా పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం కూడా ఉన్నది. కాకపోతే బ్యాక్ డోర్లో వర్క్ చేస్తూ ఉన్నారు, తెర వెనక మంత్రాంగాలు నడిపిస్తూ ఉన్నారు, వ్యూహాలను రచిస్తూ ఉన్నారు. ఎందుకంటే భారత్ని మొక్కలు చేయాలనేటువంటి ఆశ పాకిస్తాన్కి ఉంది,
బంగ్లాదేశ్కి కూడా ఉంది. వీళ్ళిద్దరినీ వెనకుండి ప్రోత్సహిస్తోంది అమెరికా కూడా. సిఐఏ హస్తం కూడా ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల వెనక ఉండి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అమిత్ షా ఏం చేస్తారు, అమిత్ షా ఏం చేయబోతున్నారు, ఈ DDD ప్రాసెస్, డిటెక్ట్, డిపోర్ట్, డిలీట్, ఈ 3D ఫార్ములాని మరింత వేగవంతం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ గొడవలకి అల్లర్లకి అన్నిటికీ కారణం ఏంటంటే ఎక్కడున్నటువంటి అందరూ రోహింగ్యాలని, బంగ్లాదేశీల్ని వాళ్ళ దేశానికి తిరిగి పంపించేస్తున్నారు. ఇది వాళ్ళకి నచ్చడం లేదు. ఇన్ని రోజులు జరిగినటువంటి ఇష్టారాజ్యంగా నడుచుకునేటట్టు పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది ఆ ఆటలు సాగడం లేదు. అందుకని ఈ DDD ఫార్ములానే వాళ్ళలో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది, అసహనాన్ని తెప్పిస్తోంది. ర్యాలీలు, ధర్నాలు, భారత్కి వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవన్నీ కూడా చేస్తుంది. మరి ఈ లింకులన్నీ కూడా బయట పెట్టాల్సిందే. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారాలతో సహా ప్రజల ముందు పెడుతుందనే మనం భావిద్దాం. మరి మీకేమనిపిస్తోంది? మమతా బెనర్జీ తీహార్ జైలుకి వెళ్తుందా? ఆమెపై దేశద్రోహం కేసు పెడతారా? ఈ లింకులన్నీ బయటపడతాయా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.